నమస్తే అన్న. నమస్తే. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు 3 సభలు అయితే పెట్టడం జరిగింది. సిద్ధం సభలని. 1 భీమిలి, 2 వచ్చేసి దెందులూరు, 3 వచ్చేసి రాప్తాల్లో వచ్చేసి 280 ఎకరాల్లో 10 లక్షల మంది పైన మీటింగ్ పెట్టడం జరిగింది. ఎలా సాధ్యం, ఏంటి అసలు కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మా పథకాలు, అభివృద్ధి పథకాలు, తర్వాత సంక్షేమ పథకాల వల్ల ఈ జనం జగన్మోహన్ రెడ్డి గారి గురించే ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు వీళ్ళు. అయితే రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇలా కొనసాగిస్తారని నమ్మకం మీదే ఆ సభలో సక్సెస్ఫుల్ కావడం కూడా ఒక ఇది. ఈ సిద్ధం సభలు అయితే ఏదో ఉందో దానికి సిద్ధంగా ప్రతిపక్షాలు అయితే సంసిద్ధం అని పెట్టడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్ గారు కూడా సభలు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సభలకి ఎంత జనం రావడం ఏంటి, వాళ్ళ సభలకి జనాలు రాకపోవడం కారణం ఏంటి అసలు? జరిగిన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఈ చంద్రబాబు నాయుడు మీద, ఆ తెలుగుదేశం గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాల ఫలాలు ఇవన్నీ నెరవేర్చడంతో ఆ పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఎవరిని నమ్మలేదు జనాలు. ఇదే కారణం. అలాగే ఇప్పుడు రీసెంట్గా లోకేష్ గారు కూడా పర్యటన చేస్తున్నారు శంకరాం సభలకి చూస్తున్నారు మీరు. అటు రీసెంట్గా రాప్తాల్లో జరిగింది కదా, ఆ సభను చూసారు. ఏంటి ఆ జనం ఏంటి, ఈయనకి రాకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ ఇదే ముందే చెప్పాను కదా, వాళ్ళకి అదే హామీలు ఇవ్వడమే తప్పితే నెరవేర్చడం రాదు. వాళ్ళ తండ్రి నెరవేర్చలేదంటే ఈయన కోనకూసుగాడు ఈయనే నెరవేరుస్తాడు. ఆ నమ్మకాలు జనాల్లో లేదు వీళ్ళ మీద. అందుకనే ఈ సభలో సక్సెస్ఫుల్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అతనితో ఇతను పోల్చుకుంటే 25% కూడా ఉండదు. మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఇలా మీటింగ్ పెట్టారు రాప్తాల్లో 10 లక్షల మంది అంటే ఇప్పుడు వరకు ఎన్ని ప్రభుత్వాలు చూశారు కదా, ఎన్ని మీటింగ్లు చూశారు కదా. ఏంటి ఆ జనం రావడానికి కారణం ఏంటి? ఆ జనం ఏంటి అసలు? అది ఆ తండ్రి గారు చేసిన పథకాలు, ఆ అభివృద్ధి పథకాలు, అది దానికంటే రెట్టింపు ఈయన చేశాడు కాబట్టే ఈ జనాలందరూ ఈయన నమ్మడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగనన్న అని ఈ జనాలు తండోపతండాలుగా ప్రతి సభకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఎంత జనం వస్తున్నారు కదా సభలకి, ఎలాగైనా ఓడించి తిరుగుతూ ఉంటున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు. అది జరగని పని. 175కు 175 కంపల్సరీగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు రీసెంట్గా లోకేష్ గారు కూడా శంకరాం మీటింగ్లతో తిరుగుతున్నారు కదా, జనాలు చూశారు కదా. ఏంటి రీజన్? ఒక్కసారి నాయకత్వ లక్షణాలు ఇద్దరికి కంపారిజన్ డిఫరెన్స్ ఏంటి? ఇతనికి అయితే చాలా తేడా ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటే 10% కూడా లేదు ఈయనకి ఆ లక్షణాలు. ఇది మాత్రం ఇతను పోల్చడానికి కుదరదు. ఇటు సిద్ధమా అటు సంసిద్ధమా? వాళ్ళు సిద్ధంగా, వాళ్ళు చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు. వాళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేరు. మరి వీళ్ళు సిద్ధం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధం మేము రెడీ అంటున్నారు. లేదు వాళ్ళు ఎందుకు సరిపోరు. అంటే నేను 81 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను నేను. కానీ ఇలాంటి సభలు ఎప్పుడూ చూడలేదు. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తేనే వచ్చేవాడే తప్పితే ఇలాగా ఒక్కరిని పిలిస్తే 10 మంది రావడం ఇదే నేను ఈసారే నేను చూడడం. ఇలాంటివి జరగడం ఎప్పుడూ లేదు. కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.